పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది మన రాష్ట్రానికి కానీ దేశ ప్రజలకు కానీ ఏమాత్రం ఉపయోగపడేది లాభం చేసేది లేదు. మొత్తం అంతా కూడా కార్పొరేట్ పెద్ద పెద్ద బిజినెస్ హౌసెస్కి తోడ్పడే విధంగా, విదేశీ పెట్టుబడులకు తోడ్పడే విధంగా ఉంది. ఇంత చేసినా షేర్ మార్కెట్ పడిపోయిందే తప్ప పెరగలేదు. అంటే కింద పెట్టి లిఫ్ట్ పెట్టి పైకి లేపాలన్నా ఎకానమీ లేసే పరిస్థితుల్లో లేదు అనేది ఈరోజు యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో షేర్ మార్కెట్ స్పందించినటువంటి తీరే అర్థమవుతుంది. ప్రపంచం అంతా సంక్షోభం ఉంది, మేము దాని నుంచి ఎదుర్కొని నిలబడుతున్నాం అని చెప్పే మాటలకు అర్థం లేదు. ప్రజల్ని వదిలేసి, గాలికి వదిలేసి, వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ కన్సెషన్స్ లేవు. పరోక్ష పన్నులు అత్యధిక భాగం సాధారణ ప్రజలు కడుతున్నారు. అలాగే ధరల తగ్గింపు కోసం కానీ, ఉద్యోగ కల్పన, ముఖ్యంగా ఐటీ వాళ్ళు మేము ఐటీని డెవలప్ చేసి ఉద్యోగాలు ఇస్తున్నామని దీంట్లో ప్రకటించారు. కానీ వేలాది ఉద్యోగాలు పోతుంటే వందల ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ప్రతిరోజు ఐటీ ఉద్యోగులు వేల మంది కోల్పోతున్నారు. ఏదో కంపెనీ తీసేస్తూనే ఉంది. కానీ రిక్రూట్మెంట్ మాత్రం వందల్లో జరుగుతున్నది. పోయేవాళ్ళు ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ. ఇక మన రాష్ట్రానికి వచ్చినప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 12,000 కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగి 5,900 కోట్లకి ఇండియన్ పంపిస్తే 3,200 కోట్లు దీంట్లో కేటాయించిందంటే పోలవరం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది. నిర్వాసితుల పునరావాసానికే 21,000 కోట్లు కావాలి, ఇంతకుముందు ఇచ్చింది కాక. ఇప్పుడు 3,200 కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి సరిపోతుంది. మరి నిర్వాసితుల పరిస్థితి ఏంటి? 2026కే మేము ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే గొప్పలకు పోతుంది. కేంద్రం ఏమో నిధులు ఇవ్వలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి పూర్తి చేస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి మన రాష్ట్రానికి న్యాయమైన వాటా తీసుకురావటంలో కంప్లీట్గా విఫలమైంది. నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది కాబట్టి 6,800 కోట్లు ఈ బడ్జెట్లో పెట్టారు. మనకు ప్రత్యేక హోదా లేదు. అందుకని మనకు ప్రత్యేక ప్యాకేజీ లేదు, ప్రత్యేక విభజన హామీల అమలు లేదు. విశాఖ ఉక్కుకి పైసా ఇవ్వలేదు, కడప ఉక్కుకి పైసా ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం ఎనుగుబడిన ప్రాంతాలకు 3 సంవత్సరాల క్రితం ఎనుగుబడిన ప్రాంతాలకి మేము నిధులు ఇస్తామని బడ్జెట్ స్పీచ్లో సీతారామన్ గారు చెప్పారు. ఇప్పుడు ఈ 3 బడ్జెట్లో 0, ఈ బడ్జెట్లో కూడా 0. వెనుకబడిన ప్రాంతాలకి ఒక పైసా కూడా కేటాయించలేదు. ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది? డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ రోజు మూత పుట్టించడం తప్ప, డబుల్ ఇంజిన్ కాదు సింగిల్ ఇంజిన్ కూడా ఈరోజు మొరాయిస్తుంది పని చేయకుండా. అందుకని దాన్ని షెడ్లో తోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంజన్లన్నింటినీ కూడా దేశానికి కూడా హానికరమైన బడ్జెట్ ఇది. ప్రో కార్పొరేట్, యాంటీ పీపుల్ బడ్జెట్గా దీన్ని నేను భావిస్తున్నాను.